వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో అధికారం దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం, పార్టీని క్రమశిక్షణతో నడపడం మరో ఎత్తు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అంతర్గత వ్యవస్థలను ప్రక్షాళన చేసే పనిలో పడింది. అటు ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా దాడి, ఇటు సొంత పార్టీలో చిన్నపాటి విభేదాలు పెద్దవి కాకుండా చూసేందుకు నారా లోకేష్ ఓ పవర్ఫుల్ షాడో టీంను రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. అసలు ఏంటి హైపర్ కమిటీ? ఇది ఎలా పనిచేయబోతుంది? పార్టీలో కోవట్ల వేట మొదలైందా? ప్రాంతీయ పార్టీలకు అతిపెద్ద బలం క్యాడర్, అతిపెద్ద బలహీనత అంతర్గత విభేదాలు. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకు మొదటి నుంచి తెలుసు. అందుకే పార్టీ ఎప్పుడూ ఫీడ్బ్యాక్ యంత్రాంగంపైనే ఆధారపడుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు 1990ల నాటిలా లేవు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. పార్టీలో చిన్న విభేదం వచ్చినా అది నిమిషాల్లో ప్రత్యర్థి పార్టీల చేతికి అస్త్రంగా మారుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్స్, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రధాన మీడియా సంస్థలు టీడీపీలోని చిన్న చిన్న లోపాలని కూడా భూతద్దంలో చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కూటమి ప్రభుత్వం పాలనలో బిజీగా ఉంది. అయితే 2 ఏళ్లు పూర్తి కావస్తున్న ఈ తరుణంలో సహజంగానే కొంత ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ అలర్ట్ అయ్యారు. అందుకే ఆయన ఒక పవర్ఫుల్ హై పవర్ కమిటీని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఈ టీం పనేంటంటే, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు, స్థానిక నాయకులకు మధ్య ఏవైనా గ్యాప్లు ఉన్నాయా, అసంతృప్తి నేతలు ఎవరు, వారితో ప్రత్యర్థి పార్టీలు ఏవైనా టచ్లోకి వెళ్తున్నాయా అనే అంశాలను నేరుగా లోకేష్కు రిపోర్ట్ చేయటం అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ పాలిటిక్స్ చేస్తోంది. టీడీపీలో ఎక్కడ చిన్న పొరపొచ్చం వచ్చినా దాన్ని పెద్ద వివాదంగా మార్చి ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మైలేజ్ పొందాలని చూస్తోంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాలోని కొన్ని కీలక జిల్లాల్లో నాయకుల మధ్య ఉన్న చిన్నపాటి ఆధిపత్య పోరును సాగ్గా చూపిస్తోంది. లోకేష్ ఏర్పాటు చేసిన కమిటీ ఇలాంటి అంశాలను వెంటనే గుర్తించి వివాదం ముదరక ముందే పరిష్కరించే దిశగా అడుగులు వేసే పనిలో ఉంటుంది. పార్టీ ఆది నుంచి అనుసరిస్తున్న ఫీడ్బ్యాక్ ఫార్ములాను ఇప్పుడు లోకేష్ టెక్నాలజీతో జోడించారు. ఏ నాయకుడు పార్టీ లైన్ దాటుతున్నాడు, ఎవరి పనితీరు పట్ల ప్రజలు అసహనంగా ఉన్నారు అనే డేటా ఇప్పుడు లోకేష్ టేబుల్ మీద సిద్ధంగా ఉంది. రాజకీయ పార్టీల్లో క్రమశిక్షణ అనేది పునాది వంటిది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ యంత్రాంగం తన వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటివరకు పార్టీలో ఎవరైనా తప్పు చేస్తేనో లేక బహిరంగంగా విమర్శలు చేస్తేనో క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగేది. కానీ ఇకపై ఆ తీరు మారబోతోంది. కేవలం ఫిర్యాదుల కోసం ఎదురు చూడకుండా ముందు జాగ్రత్త చర్య దిశగా ఈ కమిటీ అడుగులు వేయనుంది. తెర వెనక జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పార్టీ అధిష్టానానికి కళ్ళు చెవులుగా ఈ హై పవర్ కమిటీ వ్యవహరించబోతోంది. ఎక్కడో గ్యాప్ వస్తోంది, ఎక్కడో లోపం ఉందనే సంకేతాలు రాగానే ఫిర్యాదుతో సంబంధం లేకుండా ఈ కమిటీ రంగంలోకి దిగుతుంది. ప్రధానంగా జిల్లా స్థాయి రాజకీయాలపై ఈ కమిటీ నజర్ పెట్టనుంది. ఏ జిల్లాలో పార్టీ యంత్రాంగం బలహీనంగా ఉంది, నేతల మధ్య ఉన్న విభేదాలకు అసలు మూల కారణం ఏంటి, వ్యక్తిగత అహంకారాలా లేక పదవుల పంపకాల్లో అసంతృప్తియా, ఇలాంటి ప్రశ్నలకు ఈ కమిటీ సమాధానాలను వెతుకుతోంది. కేవలం సమస్యను గుర్తించడమే కాకుండా దానికి పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తూ ఒక రిపోర్ట్ను సిద్ధం చేస్తోంది. నేతల మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ అయోమయానికి గురి కాకుండా చూడటమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం. పార్టీలో ఉంటూ గోడలు దూకేవారు కొందరైతే లోపలే ఉండి గొయ్యి తీసేవారు మరికొందరు. ఇలాంటి వారిని గుర్తించడం ఇప్పుడు అత్యవసరం. అందుకే క్రమశిక్షణ కమిటీకి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇక ఈ కమిటీ దృష్టి సారించనున్న మరో కీలక అంశం కోవర్ట్ రాజకీయం. ప్రస్తుతం రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని కోవర్ట్ల వల్లే ఎక్కువ నష్టం జరుగుతోందని అధిష్టానం భావిస్తోంది.
పార్టీ రహస్యాలను ప్రత్యర్థులకు చేరవేయటం, ఎన్నికల సమయంలో పరోక్షంగా ఇతర పార్టీలకు సహకరించడం వంటి ఘటనలపై ఈ కమిటీ నిఘా పెడుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్రపై కూడా ఈ కమిటీ ఫోకస్ చేయనుంది. సొంత పార్టీ నేతలను ప్రలోభ పెట్టడంలో కానీ లేదా పార్టీలో చిచ్చు పెట్టడంలో కానీ వైఎస్ఆర్సీపీ ఏవైనా తెర వెనుక సూత్రాలు నడుపుతోందా అనే కోణంలో ఈ హై పవర్ కమిటీ దర్యాప్తు చేస్తోంది. పార్టీలో నేతలు ఎవరైనా ప్రత్యర్థి పార్టీ నేతలతో టచ్లో ఉన్నారా, వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా అనే విషయాలను డేటా ఆధారంగా, గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగా ఈ కమిటీ విశ్లేషిస్తోంది. నిజానికి చాలా జిల్లాల్లో స్థానిక నేతల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు పార్టీకి పెద్ద నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఈ విభేదాలను ఆసరాగా చేసుకుని ప్రత్యర్థి పార్టీలు లాభపడకుండా చూడటమే ఈ కమిటీ ముందున్న సవాల్. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు నేతృత్వంలో ఒక అధికారిక కమిటీ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తోంది. ఈ కమిటీ పనితీరు చాలా స్పష్టం. నేరుగా కార్యకర్తల దగ్గరకు వెళ్లడం, వారి మనోభావాలను తెలుసుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేయటం. అయితే ఇది నాణ్యానికి ఓవైపు మాత్రమే. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు నేతృత్వంలో ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ సైతం కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు తెలుసుకోనుంది. అయితే ఇది నేరుగా పనిచేస్తుంది. కానీ తెర వెనుక జరిగే పరిణామాలను అంచనా వేసి ఎప్పటికప్పుడు నాయకత్వానికి సమాచారం ఇచ్చే మరో కమిటీ కూడా ఉంటుంది. ఒకవేళ టీడీపీ నేతల మధ్య విభేదాలు వస్తే అప్పటికప్పుడు పరిష్కారం, ఆపై దిద్దుబాటు చర్యలు వంటివి చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ హై పవర్ కమిటీ చాలా రహస్యంగా తన పని తాను చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక నిఘా కమిటీ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పార్టీకి ఒక ఇంటెలిజెన్స్ వింగ్ లాంటిది. బహిరంగ కమిటీలు చేయలేని పనిని, సేకరించలేని సమాచారాన్ని ఈ హై పవర్ కమిటీ సేకరిస్తుంది. నాయకుల కదలికలు, స్థానిక సమీకరణాలు, కార్యకర్తల్లో గూడుగట్టుకున్న అసంతృప్తి, ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా విశ్లేషించి పార్టీ హైకమాండ్కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంది. దీనివల్ల ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు అవి పెద్దవి కాకముందే మొగ్గలోనే తుంచివేసే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయటం ఒక ఎత్తైతే, పార్టీలో అంతర్గత విభేదాలు రాకుండా చూసుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ హై పవర్ ద్వారా ఆ పనిలోనే నిమగ్నమైంది. మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు కమిటీ అందించే క్షేత్రస్థాయి రిపోర్ట్స్, ఈ రహస్య నిఘా కమిటీ ఇచ్చే ఇన్నర్ రిపోర్ట్స్ కలిపి చూస్తే పార్టీ సంస్థాగతంగా ఎంత పటిష్టంగా ఉండాలని భావిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జిల్లాల్లో సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు, ద్వితీయ శ్రేణి నాయకుల అసంతృప్తిని ఈ కమిటీ పసిగట్టనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా టీడీపీలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని అధిష్టానం భావిస్తోంది. అందుకే ఏ జిల్లాల్లో లోపాలు ఉన్నాయి, నేతల మధ్య గ్యాప్కు కారణమేంటి, ఇందులో ప్రత్యర్థి పార్టీల హస్తం ఉందా అనే కోణంలో ఈ నిఘా కమిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ హై పవర్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగానే రాబోయే రోజుల్లో నేతలకు ప్రాధాన్యత లేదా హెచ్చరికలు ఉండబోతున్నాయి. మొత్తానికి లోకేష్ తనదైన శైలిలో పార్టీని కార్పొరేట్ తరహాలో క్రమబద్ధీకరిస్తున్నారు. ఫిర్యాదుల కోసం ఎదురు చూడకుండా లోపాలను వెతికి పట్టుకొని సరిదిద్దే ఈ హై పవర్ ఫార్ములా తెలుగుదేశం పార్టీని ఏ మేరకు బలోపేతం చేస్తుందో వేచి చూడాలి.